తెలంగాణ విద్యా వ్యవస్థలో మన కంటికి కనిపించని హీరోలు కొందరున్నారు. వాళ్లే క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు. వాళ్ల కథేంటి, ఏళ్ల తరబడి వాళ్లు పడుతున్న కష్టమేంటి, ఈ విశ్లేషణలో వాళ్ల గురించి లోతుగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, 14. 1 కాదు, 2 కాదు, ఏకంగా 14 ఏళ్లుగా తెలంగాణలో విద్యను మెరుగుపరచడానికి ఓ గ్రూప్ ఎంతగానో కష్టపడుతోంది. ఇది వాళ్ల సుదీర్ఘ సేవకు నిదర్శనం. మరి ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఏకంగా 2027 మంది. వీళ్లనే మనం క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ అంటే షార్ట్కట్లో సిఆర్పీలు అని పిలుస్తాం. సరే, అసలు ఈ సిఆర్పీలు ఏం చేస్తారు? విద్యా వ్యవస్థలో వాళ్ళ రోలేంటి అనేది ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. వీళ్లని 2011లో సమగ్ర శిక్షా పథకం కింద అపాయింట్ చేశారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1818 పాఠశాల సముదాయాలలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యను అభివృద్ధి చేయటంలో వీళ్లే వెన్నెముకగా నిలుస్తున్నారు. కాని వాళ్లు చేసే పని అంత తేలికైంది కాదు. వాళ్ల డ్యూటీలో ఎన్నో విషాదాలు, ప్రమాదాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. డ్యూటీలో ఉండగానే 15 మందికి పైగా సిఆర్పీలు రోడ్డు ప్రమాదాల్లో, ఆరోగ్య సమస్యలతో చనిపోయారంటే నమ్మగలరా? చాలామందికి సీరియస్గా గాయాలయ్యాయి. లక్షలకు లక్షలు అప్పుచేసి ఆర్థికంగా కుంగిపోయారు. ఉదాహరణకి, ఈ మధ్యే ఫిబ్రవరి 14, 2024న మెదక్ జిల్లాలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందులో రమేష్ నాయక్, ఎర్రం శ్రీనివాస్ అనే 2 సిఆర్పీలు డ్యూటీలో ఉండగానే చనిపోయారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం నుంచి వాళ్ల కుటుంబాలకు ఎలాంటి సపోర్ట్ అందలేదు. ఒక్కసారి ఈ స్లైడ్స్ చూడండి, ఎంత తేడా ఉందో మనకే అందమవుతుంది. తెలంగాణలో డ్యూటీలో చనిపోతే వాళ్ల కుటుంబానికిచ్చే ఆర్థిక సహాయం 0. అదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, సహజ మరణమైతే 2 లక్షల ఎక్స్గ్రాష్యా ఇస్తున్నారు. అంతేకాదు, అంత్యక్రియల ఖర్చులు కూడా భరిస్తున్నారు. ఈ తేడా చూస్తేనే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కదా. సరే, ఈ వ్యక్తిగత విషాదాలు పక్కన పెడితే వ్యవస్థలో ఉన్న ఆర్థిక అసమానత గురించి మాట్లాడదాం. అదే వాళ్ల జీతాల్లో ఉన్న తేడా. ఈ సిఆర్పీలు అడుగుతున్న డిమాండ్స్కి ఒక బలమైన చట్టపరమైన ఆధారముందే. అదే సమాన పనికి సమాన వేతనం. ఇది ఎవరో చెప్పింది కాదు. ఏకంగా సుప్రీంకోర్టే పంజాబ్ రాష్ట్రం వర్సెస్ జగ్జీత్ సింగ్ కేసులో చాలా క్లియర్గా చెప్పింది. అంటే వాళ్లు చేస్తున్నది ఏదో దయచూపుమని అడగడం కాదు, అది వాళ్ల చట్టపరమైన హక్కు. ఈ చార్ట్ చూడండి, తెలంగాణలో ఒక సిఆర్పీ నెల జీతం జస్ట్ 19,500 రూపాయలు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 23,500. అక్కడ 2018-19లోనే ఈ జీతాలు పెంచారు. కాని ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇంకా పాత జీతాలే ఇస్తున్నారు. ఇక దీని రాజకీయ కోణాన్ని చూద్దాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకిచ్చిన హామీలు ఏమయ్యాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచ్చిన హామీ. ఏమన్నారంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తాం, జాబ్ సెక్యూరిటీ ఇస్తాం, మహిళలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కాని ఆ హామీలన్నీ మాటలగే పరిమితమయ్యాయి. సిఆర్పీలను రెగ్యులరైజ్ చేసే దిశగా అడుగులు పడలేదు. సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం రూలింగ్ కూడా వాళ్ల విషయంలో అమలు కాలేదు. సో ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్న తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ కొన్ని స్పష్టమైన, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుబెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల డిమాండ్స్లో చాలా క్లారిటీ ఉంది. మొట్టమొదటిది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రెండోది, కాంట్రాక్ట్ సిఆర్పీలందర్నీ పర్మనెంట్ చేయాలి. దానితో పాటు ఉద్యోగ భద్రత, టీఏ, డీఏ, గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలి. క్యాష్లెస్ మెడికల్ ఫెసిలిటీస్ అందించాలి. డ్యూటీలో చనిపోయిన వాళ్లకు, గాయపడిన వాళ్లకు ఎక్స్గ్రేషియా, అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలి. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు. ఇక టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో వాళ్ల సర్వీస్కి వెయిటేజ్ ఇవ్వాలి. ఇన్నేళ్ల సేవ, ఇన్ని త్యాగాలు, ఇన్ని పోరాటాల తర్వాత వాళ్ల మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఇది: 14 ఏళ్ల మా సేవకు ఇదేనా బహుమానం? ఈ ప్రశ్న కేవలం ఆ సిఆర్పీలది మాత్రమే కాదు, మన విద్యా వ్యవస్థ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి